Namaste, welcome to SumanTV. RBI Governor చెప్తున్నారు he is urging all the auditors to be more vigilant. అంటే దీనికి అర్థం ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే జరుగుతున్న కుంభకోణాలు కానివ్వండి, ఫ్రాడ్స్ కానివ్వండి, కంప్లైన్స్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, చాలా కంపెనీస్ ఆడిటింగ్ అనే విధానాన్ని వాళ్ళు యాక్చువల్గా స్మార్ట్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ద్వారా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈ మాల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? మనం గత వారం ఒక వీడియో చేసాము. శ్రే ఇన్ఫ్రా ఏదైతే కంపెనీ ఉండిందో వీళ్ళు ఆడిటర్స్తో, ఎవరైతే హరిభక్తి అండ్ కో అని చెప్పే వాళ్ళ కంపెనీ ఆడిటర్గా ఉండేవాళ్ళు. సో అక్కడ కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగాయి, అక్కడ కొన్ని కంప్లైన్స్ ఇష్యూస్ వచ్చాయి. సో అక్కడ వాళ్ళు ఫాలో చేయలేదు. కాబట్టి ఇటువంటి రూల్స్ని ఇంకా స్ట్రిక్ట్గా, అఫ్కోర్స్ సెబీ ఆల్రెడీ తీసుకోవాల్సిన మెజర్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి తప్పకుండా పాటిస్తున్నారు. బట్ ఆర్బీఐ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ విషయాన్ని, ఈ అకౌంటింగ్ విధానం కానివ్వండి, ఆడిటెడ్ రిజల్ట్స్ కానివ్వండి. సో ఆడిటర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారు దాస్ గారు ఏం చెప్పారంటే, ఈ మార్కెట్లో ఎంతైతే స్ట్రాంగ్ ఎకానమీ క్రియేట్ అవుతుందో అంతే స్ట్రాంగ్గా స్టాక్ మార్కెట్స్ కూడా ఉంటున్నాయి. సో ఇటువంటి మార్కెట్స్లో ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. ఆయన ఏమంటున్నారంటే, ముఖ్యంగా వన్ కెనాట్ టేక్ ట్రస్ట్ ఫర్ గ్రాంటెడ్. అంటే మీరు ప్రేక్షకులు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీ నమ్మకాన్ని అసలు వాళ్ళు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. సో అలాంటి నమ్మకాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ, సెబీ కానివ్వండి దాన్ని సెక్యూర్ చేయాలని చెప్పేసి మీ వైపు నుంచి ఒక మెసేజ్గా ఆర్బీఐ గవర్నర్ ఆడిటింగ్ ఫర్మ్స్ అందరికీ, వాళ్ళ అసోసియేషన్లో ఉన్న ప్రతి లైసెన్స్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆడిటర్స్ అందరికీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయండి, అండ్ ఇంకా అవసరమైతే ఎక్స్టర్నల్ ఆడిటింగ్ అండ్ అవుట్ సైడ్ ఆడిటింగ్ కూడా చేయించండి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అంటూ మెయింటైన్ చేయాలి. సో ఆ ట్రాన్స్పరెన్సీ లేనందువల్ల ముఖ్యంగా చాలా మట్టుకు ఆ రాంగ్ నంబర్స్ చూసేసేసి కంపెనీలో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, కంపెనీ చాలా ఎక్స్పాండ్ చేస్తుంది, కంపెనీలో క్యాష్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న న్యూస్ చూడడం కానివ్వండి, పేపర్లో చదవడం కానివ్వండి, వీటన్నిటిని చూసేసేసి గుడ్డిగా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫండమెంటల్ అనాలిసిస్ని ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు వీరికి ఎందుకంటే ప్రతి పెద్ద ఫండ్ మేనేజర్ కానివ్వండి, ఒక హ్యూజ్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ ప్రకారంగా ఈ నంబర్స్ని డైరెక్ట్గా నమ్మకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైపు నుంచి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ఇన్ఫర్మేషన్ తీయడం ప్రొసీజర్ లాంటి చేసుకుంటారు. కానీ చిన్న ఇన్వెస్టర్ చేయలేరు కదా. మీరు ఒక 100 షేర్స్ కొనాలి, ఒక 1000 షేర్స్ కొనాలన్నా, లేదంటే ఒక 10 షేర్స్ కొనాలన్నా మీ దగ్గర పెట్టుబడికే చాలా కష్టం అవుతుంది. కాబట్టి అలాంటిది మీరు ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఇటువంటి కైండ్ ఆఫ్ స్నూపింగ్ కానివ్వండి మీరు చేయలేరు. సో అదేంటంటే చూస్తున్న ప్రతి విషయాన్ని నమ్మడం, ప్రతి అకౌంట్స్ని నమ్మడము, చూశాక కళ్ళు మూసుకొని ఆ డబ్బులు పెట్టేయడం, అలాంటిదే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది. గత 20-30 సంవత్సరాలు కూడా మనం చూసుకుంటే. కానీ ఇప్పుడు మనం ఉన్నది ఇంటర్నెట్ యుగంలో అండి. ఆర్బీఐ గవర్నర్ గారు సజెస్ట్ చేస్తున్నారు, దాంతోపాటు సెబీ కూడా చెప్తోంది, ప్రతిసారి మీ ఇన్వెస్ట్మెంట్ని 10 మంది మీకు మెసేజ్లు పంపిస్తున్నారా, 10 మంది మీకు రికమెండ్ చేస్తున్నారా, అది ముఖ్యం కాదు. అందరినీ బ్లేమ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటే మీరు ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారనే మాట మీద క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మీ సొంత హోంవర్క్ మీరు చేసుకోండి. ఎవరు ఎంతమంది వచ్చి కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ మీ స్ట్రాంగ్ బేస్ ఏదైతే ఉంటుందో అది మీ హోంవర్క్ మాత్రమే. లేదంటారా, మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ని మీరు నమ్ముతున్నారా, ఆర్ వాళ్ళ సర్వీస్ మీరు పెయిడ్ సర్వీస్గా తీసుకుంటున్నారా, వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు వన్స్ కాదు, ట్వైస్ కాదు, అవసరమైతే 10 టైమ్స్ కూడా అడిగి మరి ఒక కన్ఫర్మేషన్ లాంటిది తీసుకొని పెట్టుబడి పెట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇంత మట్టుకు కష్టపడుతున్నారు మీకోసం స్పెషల్లీ. సో దట్ అండ్ ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ బి టేకెన్ ఫర్ అ రైడ్. అంటే వాళ్ళ డబ్బుల్ని ఒక మోసం చేసేసి రాంగ్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ చూపించేసేసి కంపెనీస్లో పెట్టుబడి పెట్టించేలాగా ఎంకరేజ్ చేసేసి తర్వాత తీసుకోగానే ఆ స్టాక్ ఇమీడియట్లీ ఒక రోజు నుంచి లేదా ఒక నెల తర్వాత నుంచి పడడం మొదలవుతుంది.
శ్రేయ ఇన్ఫ్రాలో దాదాపు ₹100 పైలున్న షేర్ చూసుకుంటే 2017లో అక్కడి నుంచి శ్రేయ ఇన్ఫ్రా స్టాక్ పడిపోయి ₹4 వరకు రావడం జరిగిందండి. 2021 మన అక్టోబర్ నెల గురించి నేను మాట్లాడుతున్నాను. సో అలాంటప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ మోర్ దెన్ 90% వెల్త్ అనేది మీకు వైపౌట్ అయిపోతుంది అటువంటి స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్లో. సో జాగ్రత్తగా ఇటువంటి స్టాక్స్ గురించి మీరు క్రాస్ వెరిఫై చేయండి. అవసరమైతే మీ ఓన్ టెక్నికల్ అనాలిసిస్ చేయండి. చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. moneycontrol.com అందులో ఒక పెద్ద పేరున్న వెబ్సైట్. చాలా డీటెయిల్గా వాళ్ళు ఫ్రీ టూల్స్ కూడా ఇస్తున్నారు. అటువంటి టూల్స్ ఉన్న చార్ట్స్, మీకు లైన్ చార్ట్ కావాలా, క్యాండిల్ స్టిక్ చార్ట్ కావాలా, దాంతోపాటు OHLC చార్ట్స్ కూడా ఉన్నాయి. సో ప్రిఫర్ యువర్ ఓన్ స్టైల్. అందులో మీరు హోంవర్క్ చేయండి. అసలు కన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో ఫండమెంటల్ అనాలిసిస్ అని కాకుండా టెక్నికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెండింటిని ప్రిఫర్ చేయండి. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న స్టేట్మెంట్ ప్రకారంగా చార్ట్స్లో కూడా మూమెంటం ఉన్నదా లేదా రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే తప్పకుండా పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.